ఇక్కడ చదువుకున్న భాగంలో చూసినట్లయితే మరి హెబ్రీ 10 37 30 39 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మరి గ్రంథకర్త రాస్తున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎంత ఉందంట అమ్మ? కాలం ఎంత ఉందంట? కొంచెమే ఉంది. అంటే సమయం ఎక్కువగా లేదు. కాబట్టి చూసినట్లయితే ఇప్పుడు పిల్లలకు పరీక్షలు పెట్టింటారు, నేను ఇంకా పరీక్షలు బాగా చదువుకో, ఇంకా పరీక్షలు ఎప్పుడు సమయం లేదు ఎక్కువ, ఇంకా రేపే దగ్గరికి వచ్చినాయి కాబట్టి బాగా ప్రిపేర్గా, బాగా కష్టపడు, బాగా చదువు అని చెప్తుంటాం కదా. అట్లాగే సమయము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. కాబట్టి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు చేస్తున్నాడంట? ఎందుకు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరినో నశింపక అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులందరూ ఇలా ఏం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. మరి పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు కదా, ప్రభు తన వాగ్దానం గురించి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా రక్షింపబడాలి, ఇంకా కొంతమంది మారాలి, ఆయన వస్తే ఇంకా ఎంతోమంది నశించిపోతారని చెప్పి ఆయన అందుకు ఆలస్యం చేస్తున్నాడు కదా. అందుకే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు 10 మంది ఏం చేసినారంట? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరినారు. మరి 10 మంది వెళ్ళినారు, అందరూ నిద్రపోయినారు. బుద్ధి గల కన్యకులు నిద్రపోయినారు, బుద్ధి లేని కన్యకులు నిద్రపోయినారు. అయితే మధ్యరాత్రి వేళ శబ్దం వినబడింది. ఏంది? ఒక తలుపు శబ్దం వచ్చి, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొండని కేక వినబడగానే అప్పుడు లేచి దివిటీలు చూసుకోగానే బుద్ధి లేని కన్యకుల దివిటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. నూనె లేదు. బుద్ధి గల కన్యకుల దివిటీలు ఏమో వెలుగుతున్నాయి. ఏం చేసినారు? అప్పటి వరకు పెళ్లి కుమారుడు ఏం చేసినాడు? ఆలస్యం చేసినాడు. అప్పటికైనా ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వెళ్ళి నూనె తెచ్చుకుంటారు. పెళ్లి కుమారుడు ఏం చేసినాడు? కొంత ఆలస్యం చేసినాడు. ఆలస్యం చేసినా కూడా ఏం చేయలేదు, వాళ్ళు గ్రహింపు లేకుండా బుద్ధి గల కన్యకులతో పాటు కూడా గురకబెట్టి నిద్రపోయినారు. మధ్యరాత్రి వేళ శబ్దం వినబడింది. అప్పుడు చూసుకునేటప్పటికి ఏమైపోయినాయి? దివిటీలు ఆరిపోయినాయి. అప్పుడు బుద్ధి గల కన్యకులు, అమ్మ మీ నూనెలో కొంచెం అమ్మ మీకు ఇస్తే మా దివిటీలు ఆరిపోతే మేము కూడా మీతో పాటు బయట ఉండాల్సి వస్తుంది, కాబట్టి మేము ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. పెళ్లి కుమారుడు వచ్చేసినాడు, తలుపు శబ్దమైంది, బూర ఊదారు. అప్పుడు పరిగెత్తి అలా వెళ్ళగానే ఏమైంది? తలుపు తీయబడింది. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిపోయినారు. తలుపు ఏమైంది? ఇప్పుడు మూసివేయబడింది. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు వచ్చి ఏం చేస్తున్నారు? తలుపు కొడుతున్నారు. అయ్యా, ఇప్పుడు కూడా ఇప్పటి వరకు మేము కూడా ఇక్కడే ఉన్నాం, నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాము, పెళ్లి విందులో పాలు పంపులు పొందడానికి వచ్చాము, మీరెవరో నాకు తెలియదు. కానీ ఆలస్యం చేసినాడు. ఎందుకు ఆలస్యం చేసినా కూడా గ్రహింపు లేకుండా నిద్రపోయినాడు. అందుకే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అందుకే నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడంట? విశ్వాసమూలముగా జీవించును. అబ్రహాము దేవుని, అందుకే అబ్రహాము చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడి, అందుకే నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన అతను ఎందున ఆత్మకు సంతోషం ఉండదు. ఏం చేయకూడదంట? వెనుక తీస్తే సంతోషం ఉండదు. అందుకే చూడండి, వెనక్కు చూడకూడదు. ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో ఏం చేయాలి? మన గురి ఎక్కడ ఉంటుంది? ఈ పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఒక రిబ్బన్ ఏదైనా కట్టింటారు. ఆ రిబ్బన్ దగ్గరికి ఎవరైతే ఒక గుర్తు ఉంటుంది, సింబల్ ఉంటుంది కదా, అక్కడికి ఎవరైతే ముందుగా పరిగెడతారో వారికే బహుమానం. కాబట్టి నా వెనక వస్తున్నాడు, నాకంటే ముందు వస్తున్నాడు అనుకుని దిక్కులు చూసుకుంటూ ఉంటే మనకంటే అనుకున్నాడు ఏమైపోతాడు? ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి అందుకే చూసినట్లయితే మన గురి వైపు చూస్తూ మన ఎదురుంచిన పందెంలో ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసి చాలామంది నష్టపోయినారు. కాబట్టి చూసినట్లయితే మనకు లోతు భార్య అనేది తెలుసు. లోతు భార్య ఏం చేసినామా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవదూత వాళ్ళందరినీ బయటికి చేయబట్టుకుని లాక్కొచ్చినాడు. చెప్పాడు, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెనక్కి చూడకుండా మీకు చూపించిన స్థలానికి వెళ్ళండి అంటే ఈమెకి ఏం చేసింది? ఆ సొదొమ గొమొర్రా మీద ఆశ చావలేదు ఇంకా. కాబట్టి అయ్యో, నాకు పట్టు చీరలు కొన్నాను, పిల్లలకు బంగారం కొన్నానే, ఇంట్లో నేను కొనుక్కున్న సామాన్లన్నీ ఉండిపోయినాయే, అవన్నీ కాలిపోతాయే, దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తాడంటావా అని చెప్పి ఏం చేసింది ఆమె? ఆదికాండానికి ఒకసారి చదువుకుందాం అన్నమాట. ఆదికాండము 19వ అధ్యాయము 23 నుంచి చదవండి. లోతు సోయారుకు వచ్చినప్పుడు
ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఏం చేసినాడు? ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ వచ్చినాడు, మీరు వెనక చూడవద్దని. 17వ వచనం చదవండి. అదే 19, 17 వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. కాబట్టి వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి చూడకుండా వెళ్ళిపోమ్మని చెప్తే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ ఉప్పు స్తంభము, ఈ ఉప్పు ఏమి ఉప్పు? ఇది నిస్సారమైన ఉప్పు, సారము లేని ఉప్పు. కాబట్టి నువ్వు నేను కూడా ఆత్మీయ జీవితంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతాము? ఉప్పు అంటే నిస్సారమైన ఉప్పు. నిస్సారమైతే అది దేనికి పనికి వస్తుంది? బయట పారవేయబడి త్రొక్కబట్టి కానీ దేనికి కూడా పనికి రాదు. అంటే నువ్వు నేను కూడా ఏమైపోతాం? బుద్ధిగల కన్యకల వల్లే అయిపోతాం. కాబట్టి అందుకే దేవుడు అలా ఉండకూడదని చెప్పి ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏది వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు పరిగెడుతూనే ఉండాలి. అందుకే పందెమందు పోరాడువాడు ప్రతి అందరిని పోరాగానే ఒక్కడికే బహుమానం అయితే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. యోబు జీవితంలో మరి ఎన్నో కష్టాలు, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, శరీరం అంతా జబ్బు వచ్చేసింది, ఆస్తి అంతా పోయింది. అప్పుడు భార్య వచ్చే ఉంటుంది, ఇంకా ఎందుకయ్యా దేవుడు అని చెప్పి ఆ దేవుడిని గొలుస్తున్నా, ఆ దేవుడిని దూషిసి సస్తే పీడబోతుంది కదా. ఏమన్నాడు? అప్పుడు ఏమంటున్నాడు యోబు? ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. దేవుడు ఇంతవరకు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు, ఇన్ని రోజులు అనుభవించాము. ఇప్పుడు దేవుడు శ్రమను మనం అనుభవింపదగదా. అందుకే యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు, ప్రభు కొరకు వెనక్కి తిరిగి చూడలేదు. ప్రభా అయితే మనమైతే దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యూజు దేశంలో యోబు అంత యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు లేడు. అంత నీతిమంతుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తికి అలాంటి శ్రమ వచ్చింది కదా. ఈరోజు మనకు వస్తే ప్రభా నేను ఇంత నమ్మకంగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, నీ కొరకు ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నాకే ఇన్ని శ్రమలు రావాలా? కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు పొరుస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు పొరుస్తారు. ఏం ఆ దేవుని దగ్గర ఏం పొందుకున్నాం? అన్ని కష్టాలు, బాధలు వచ్చినాయి ఎందుకు? కాబట్టి ఒకసారి ఆలోచిస్తాం. చాలామంది ఈరోజు ఎంతోమంది అలా వెనక్కి వెళ్ళిపోయినా, అయ్యో దేవుని దగ్గరకు వస్తే మేము ఆశీర్వదించబడతాము, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు ఆరోగ్యాలు ఉంటాయి, అన్నీ ఏమీ రావట్లేదే. దేనికోసం వస్తున్నాం? దేవుడు దేనికి నిన్ను నన్ను పిలిచినాడు? ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం కోసం. నువ్వు నేను నశించిపోకుండా నీకు నాకు రక్షణ ఇచ్చి యుగ యుగాలు పరలోకంలో ఆయనతో పాటు నిన్ను నన్ను ఉంచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసము ప్రాణత్యాగం చేసింది. ఎందుకోసము? నీకు నాకు పరలోకంలో ఏం చేసినాడు? స్థలము సిద్ధపరిచినాడు. అందుకే చెప్పాడు కదా, నీ లోకంలో ఏం చెప్పినాడు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరు ఉండలాగా మరలా వచ్చిన ఇద్దరు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ లోకంలో తాత్కాలికమైన ఆశీర్వాదాలు, తాత్కాలికమైన సంతోషాలు ఇవి ఇచ్చి నిన్ను సంతోషపరచడానికి కాదు. అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి రేపటి నుంచి చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, పంటను కూర్చుకొని, అయినా దేవుడు వాటిని పోషించట్లేదా? వాటిని పస్తు పెడుతున్నాడా దేవుడు? ఆకాశ పక్షులు, అడవి జంతువులు ఎన్నో ఉన్నాయి, మనుషులమే మనం కష్టపడి పని చేసుకున్నాం, అవన్నీ కూడా మరి ఉన్నాయి, వాటిని దేవుడు పోషించట్లేదా? కాబట్టి దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలి, ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. అయితే మనము ఓపికతో పరిగెత్తాలి ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో. అందుకే కొంతమంది వెనక్కి తిరిగి చూసినారు కదా. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9 9
లేదండి, ముందు యోహాను సువార్త రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చదవండి. 66, 67 వచనాలు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి చూసినట్లయితే మరి యేసు ప్రభువుని మొదట్లో చాలామంది వెంబడించినారు. తర్వాత ఏమైపోయినారంటే, అయ్యో మరి ఈయనతో వెళ్తే మనకి ఏమీ లేదే, మంచి ఉండడానికి ఇల్లు లేదు, మంచి ఇల్లు లేదు, మంచి తిండి లేదు, ఇవన్నీ ఆలోచన చేంజ్ చేసినారు, వెనక్కి వెళ్ళిపోయినారు. మనం ఏదో పని చేసుకొని బతుకుదాం, ఈయనతో కష్టం అని చెప్పి మరి ఏమనుకున్నారు. అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన్ను వెంబడింపలేదు. కాబట్టి అందుకే యేసుప్రభువు అడిగినాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అనగా 12 మంది శిష్యుల్లో అడుగుగా సీమోను పేతురు ఏం చెప్పిన, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినారు. ఆయనను విశ్వసించి ఎరిగిన వారు ఎవరు కూడా ఆయన విడిచిపెట్టరు. అందుకే ఆయన పేరు ఎక్కడ రాయబడ్డాయి? ఇప్పుడు ఆ శిష్యుల పేర్లు, ఆయన వెంబడించిన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పరలోకంలో జీవ గ్రంథమందు ఉన్నాయి. వెనక్కి తిరిగిపోయిన వాళ్ళ పేర్లు కొట్టివేయబడ్డాయి. కాబట్టి చూసినట్లయితే అందుకే నా పేరు మరి జీవ గ్రంథంలో ఉండాలంటే ఏం చేయాలంట? మనం వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతుంది? పేరు కొట్టివేయబడుతుంది. మళ్ళీ స్కూలుకు పిల్లవాడు ఒక నెల రోజులు స్కూలుకు రాలే, ఒక 2 నెలలు చూస్తారు, ఏం చేస్తారు? అటెండెన్స్ నుంచి ఏం చేస్తారు? అని పేరు తీసేస్తారు. చూస్తారు, ఒక నెల చూస్తారు, వీరు ఇంకా 2 నెలలు ఇంకా స్కూల్కి రాలేదని చెప్పి ఏం చేసేస్తారు? అటెండెన్స్లోంచి పేరు తీసేస్తారు. అలాగే నువ్వు కూడా దేవుని మందిరానికి, దేవునికి దూరం అయిపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడి నా గ్రంథంలోంచి వాడి పేరు తుడిచివేస్తానని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి చూసినట్లయితే అదే ఇక్కడ సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండంలో కూడా ఇక్కడ కొంతమంది వెనక్కి తిరిగి చూసినారు. ఎవరు చూసినారు? 14వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అప్పుడు ఆ సర్వ సమాజము వెలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్ల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మేలు కదా అని వారితో అనేది. వారు, మనము నాయకుని నియమించుకొని ఆ ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోన్లు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. చాలు చూసినట్లయితే ఇక్కడ ఎవరు వెనక్కి తిరిగి చూసినారు? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసినారంట? వెనక్కి తిరిగి చూసినారు. దేవుడు ఏం చేసినాడు? దేవుడు శ్రమలో ఉన్నప్పుడు, వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారిని ఐగుప్తులో నుంచి, ఐగుప్తులకు మరి 10 తెగుళ్ళు వచ్చినాయి, వీళ్ళకి 1 తెగులు కూడా రాలేదు. అక్కడ నుంచి మరి వస్తున్నప్పుడు ముందు చూస్తే ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనక చూస్తే ఐగుప్తులు తరుముకుంటూ వస్తున్నారు. ఆయన అక్కడ నుంచి ఏం చేసినాడంటే, దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు. కాబట్టి ఏం చేసినాడు? వారికి ఆహారం, మాంసం కావాలంటే మాంసం ఇచ్చినాడు. వారికి దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించినాడు. వారు 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ ఏమిందంట? వారి కాళ్ళకు వాపు రాలేదంట, వారి వస్త్రాలు మార్చిపోలేదంట. ఏమైపోయినాయి? అయినా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని కాపాడి నడిపిస్తుంటే వీళ్ళు ఏం చేసినారంట? వారు వెలుగెత్తి ఏడుస్తున్నారంట. దేనికి ఏడుస్తున్నారు? ఇశ్రాయేలు మోషే అహరోను మీద సనుక్కున్నారు. ఈ సర్వ సమాజం ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యంలో మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. దేన్ని తీసుకొచ్చాడు దేవుడు?
పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని స్వతంత్రులుగా చేయాలని చెప్పి తీసుకొస్తే వీళ్ళు ఏమంటున్నారు, కత్తివాత పడడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చాడు కదా, అరణ్యంలో మేము చచ్చింటే బాగుంది, ఐగుప్తులో మేము చచ్చింటే బాగుండేది కదా. అందుకే వారు ఏం చేసినారంట, మనం ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఎక్కడికి వెళ్ళిపోదాం, మళ్ళీ ఐగుప్తుకు వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కదా. ఐగుప్తులకు మీరు దాసులుగా ఉండకూడదు, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు స్వతంత్రులుగా బ్రతకాలని చెప్పి దేవుడు తన పితరులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తులోంచి మరి అన్ని ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు చేసి వారిని తీసుకొని వస్తే మరి వీరు ఏమంటున్నారు, ఇప్పుడు మనం ఒక నాయకుని నియమించుకొని ఎక్కడికి వెళ్దాం, తిరిగి ఇప్పుడు మనం మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదాం కదా. ఈనాడు చాలామంది కూడా అలాగే ఉన్నారు. అయ్యో చర్చికి వస్తే ఏమిదమ్మా ఎప్పుడు వాక్యమే, మనం అప్పుడు చర్చికి పోకముందు బాగా సినిమాలకు పోతుంటేమి, బాగా ముచ్చట్లు పెడుతుంటేమి, బాగా వ్యవహారాలు చేస్తుంటేమి, బాగా తిరుగుతుంటేమి, ఇప్పుడు ఏమీ లేవే. అందుకే వారు అంటారు కదా, ఏమంటారు, ఈ సవిసారం లేని ఆహారం మాకు వెక్కసం అయిపోయింది, మాకు నచ్చట్లేదు, రోజు తిని ఏమైపోయిందంట, అది వెక్కసం అయిపోయింది. దేవదూతలు తినే ఆహారం మన్నా ఏమైపోయిందంట, సవిసారం లేని ఆహారం అయిపోయింది వాళ్ళకి. ఫస్ట్లో ఏమో బాగా రుచిగా ఉంది, తినగా గారెలు కూడా ఏమైపోతాయంట, చేదైపోతాయి. కాబట్టి అలాగే ఏమైపోయింది, దేవదూతలు తినే ఆహారం కూడా ఏమైపోయింది, వాళ్ళకి చేదైపోయింది. అయినప్పుడు కూడా దేవుడు వారికి మాంసం కావాలంటే మాంసం పుర్రెలను కురిపించారు. అయితే చూసినట్లయితే మరి ఏమైపోయినారు, 6 లక్షల కాల్బలం బయలుదేరి అక్కడికి ఎంతమంది వెళ్ళినారు, కానాను దేశానికి ఎంతమంది వెళ్ళినారు, అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన వారిలో ఇద్దరే వెళ్ళినారు. ఎవరు, యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరే అక్కడికి వెళ్ళినారు. ఆ ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారిలో ఇద్దరే మిగిలినారు. కాబట్టి మిగతా 6 లక్షల కాల్బలం అంటే మొత్తము పిల్లలు పెద్దలు వృద్ధులు అందరినీ లెక్కేస్తే దాదాపుగా 30 లక్షల జనాంగం అక్కడ ఐగుప్తులోంచి బయలుదేరి వస్తే ఎంతమంది వెళ్ళినారు, ఇద్దరు వెళ్ళినారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు, ఎందుకు రాలిపోయినారు, అరణ్యంలో వెనక్కి తిరిగి చూసినారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దాన్ని నమ్మలేదు. దేవుడు అయ్యో మనం ఈ కొంతకాలము ఓపికత పడితే మనం ఎక్కడుంటాము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం ఉంటాము, అక్కడ స్వతంత్రులుగా బ్రతుకుతాము, ఎవరికి దాసులుగా బ్రతకవలసిన అవసరం లేదని చెప్పి నమ్మకుండా సనిగి గొనిగి మోషే అహరోనులు ఏం చేసినారంట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదురు సాగిలపడ్డారు కదా. ఏం చేసినారు, మీరు సాగిలపడ్డారు, అయ్యో మీరు అటువంటి పని చేయొద్దు, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాయంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని తీసుకొని వస్తే మీరేం చేస్తున్నారు, మళ్ళీ మనం ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాము, ఐగుప్తులకు దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని ప్రజలతో శ్రమను ఉంచడానికి ఇష్టపడలేదు. అయితే మోషే చూసినట్లయితే మోషే ఏంటంట, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ యోచించడం మేలని ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు, కానీ ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమునందు దృష్టించినట్లుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ చూద్దాం రండి, కొరింథీయులకు రాస్తున్న పత్రిక, ఇక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం చదవండి, 5-6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపకుందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పమున నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధికలుడుగా రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. కాబట్టి చూసినట్లయితే ఏం చేసినారంట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి ఏమైపోయినారు, అరణ్యంలో సంహరింపబడుతూ వచ్చినారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు
లేచినారు. దేవుడు ఐగుప్తులోంచి వారిని తీసుకొని వస్తే దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉండు నీళ్ళైందే కానీ దేని రూపమైన విగ్రహం మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు అని చెబితే మోషే సీనాయి పర్వతం వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏం చేసినారు, ఆ మోషే అని వాడు ఏమైపోయినాడు మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి ఒక దేవత కావాలని చెప్పి ఏం చేసినారు, ఒక బంగారు దూడను తయారు చేసుకొని దాని ఎదుట తాగి తన్నల గంతులేస్తూ, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. చూడండి ఎంత విచారం, ఎంత బాధాకరమో చూడండి. దేవుడు వారిని ప్రేమించి వారిని కనికరించి మరి ఐగుప్తులకు 10 తెగులు వచ్చాయి, వీరి ఇంటిలో కానీ వీళ్ళ మీద కానీ ఒక తెగులు రాకుండా ఇన్ని ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు చేసి దేవుడు ఐగుప్తులోంచి వారిని తీసుకొని బయటకు వస్తే వీళ్ళు ఏమంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులోంచి నన్ను నడిపించిన నీ దేవుడు ఇదే. ఎవరంట, ఆ విగ్రహం, ఆ బంగారు పోత పోసిన ఆ దూడ ఎదురు దూడతో చెబుతున్నారు, ఆ దూడన వారిని నడిపించింది. చూడండి, మోషే కిందికి వచ్చి చూసి మోషే హృదయం బద్దలైపోయింది. అందుకే ఆ రాతి పలకలు కూడా పగలగొట్టేశాడు, విడిచిపెట్టేశాడు. అంతగా తన హృదయం బద్దలైపోయింది. అయ్యో, ఈ ప్రజలు ఎందుకు ఇలా అయిపోతున్నారు కదా. అందుకే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కాబట్టి అనేకసార్లు దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా అడ్డుపడుతూ వచ్చినాడు. ప్రభువా, వారిని నశించిపోతే అయ్యో వారి దేవుడు వారిని తీసుకుని ఐగుప్తు నుంచి తీసుకుని వెళ్ళి అరణ్యములు వారిని సంహరించేశాయని చెప్తే ఘనమైన నీ నామం ఏమైపోతుంది. కాబట్టి ప్రభువా, నువ్వు శాంతించు ప్రభువా, నువ్వు శాంతించు ప్రభువా అని చెప్పి మోషే దేవునికి అడ్డుపడి అనేకసార్లు దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా కాపాడుతూ వచ్చినప్పటికీ కూడా వారు గ్రహించకుండా ఏమైపోయినారు, నశించిపోతూ వచ్చినారు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. కాబట్టి ఇశ్రాయేల్, అందుకే మనం వెనక్కి తిరిగి చూడకూడదు. యొక్క ఆత్మీయ పరుగు పందెంలో వెనక్కి తిరిగి చూస్తే ఏం పోగొట్టు అయితే. అందుకే కదా యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తాడు, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. ఎంతవరకు ఉండాలంటే నమ్మకంగా మనము మరణం వరకు నమ్మకంగా ఉండాలా. కాబట్టి ప్రభువా, నేను 5 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాను ప్రభువా, తప్పిపోయాను. 10 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాను ప్రభువా, చివరి క్షణంలో నేను తప్పిపోయాను, నువ్వెవరో నాకు తెలియదు. అందుకే ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి యొక్క ఆత్మీయ పరుగు పందెంలో మనం వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే మనం వెనక్కి తిరిగి చూడకుండా ఓపికతో పరిగెడితే దేవుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచినాడు, జీవ కిరీటం సిద్ధపరిచినాడు. అక్షయ కిరీటం ఉంది, మహిమా కిరీటం ఉంది. వాటి కిరీటాలన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఈనాడు చాలామంది వెనక్కి తిరిగి చూసి దేవుని మందిరానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయింది. మనం ఇందాక కుక్క కథ చూసుకున్నాం కదా. కుక్క ఏమైపోయింది, యజమాని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్వేచ్ఛ కలబడబడి యజమాని ఇంటిని వదిలిపెట్టి ఏమైపోయింది, రోగాన్ని తెచ్చుకుంది. తిండి లేదు, తిప్పలు లేదు, శరీరం అంతా కురుపులు వచ్చేసినాయి, నాన్ని పలకరించే దిక్కు లేదు, ఎక్కడో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ గోడల్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అదే యజమాని దగ్గర ఉంటే యజమానుడు దాన్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు, ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. దానికి ఏ కష్టము రాకుండా, దానికి ఏదైనా చిన్న సమస్య వచ్చి వెంటనే చూపిస్తాడు. దానికి వాళ్ళు ఏది వండుకుంటే అది పెడుతున్నారు, అంతగా చూసుకుంటున్నాడు. కాబట్టి అందుకే నువ్వు యేసుప్రభువు దగ్గర ఆయన దగ్గర ఉంటే నిన్నెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ఆయనను విడిచిపెట్టినంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టినామంటే ఆయన కూడా నిన్ను విడిచిపెడతారు. కాబట్టి ఆయనతో కూడా ఆయనతో సహవాసం చేయాలి. అందుకే ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది, అలాగూ మేలు ఉంది. ఆయనతో సహవాసం చేస్తే ఏముందంట, మేలుంది. ఆయనతో సహవాసాన్ని నువ్వు వదిలిపెట్టుకుంటే ఏముంది, మేలుకు ఆపోజిట్ ఏంటి, కీడు. అంతే కదా. మేలుకు ఆపోజిట్ ఏంటి, నువ్వు ఆయనతో సహవాసం చేసినంతసేపు నీ జీవితంలో మేలు ఉంటుంది. ఆయనతో సహవాసాన్ని నువ్వు కోల్పోయావంటే, వదిలిపెట్టేసావంటే కీడులో పడ్డట్టే, నీ నష్టాన్ని నువ్వు తెచ్చుకున్నట్లే. అందుకే బక్సింగ్ అంకుల్ గారు ఆయన ఎంతగా దేవునితో సహవాసం చేసినాడంటే వారిద్దరి మధ్య గాలి చూడబడడానికి కూడా అవకాశం లేదంట. అంతగా ప్రభుతో హత్తుకొని పోయి ఆయనతో సహవాసం చేశాడు. కాబట్టి చూసినట్లయితే అందుకే రండి ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయానికి 2వ మాట చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 60 చివరి వచనం చదవండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో
చెప్పాను. కాబట్టి ఇక్కడ యేసుప్రవారి రోగంను చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే నాగటి మీద, నాగలంటే పొలం దున్నే వాళ్ళకు తెలుస్తుంది. ఆ యొక్క పొలము ఆ నాగలి పట్టుకొని దానివైపే చూస్తూ దున్నితేనే అది ఆ సాలు చక్కగా వస్తుంది. కాబట్టి నాగలి పట్టుకొని వెనక్కి చూస్తే సాలు ఏమైపోతుంది, ఇది నాగలి ఏమైపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి సాలు తప్పిపోతుంది. కాబట్టి అలాగే యొక్క అందుకే యేసుప్రభువు చెప్పాడు, నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. కాబట్టి నువ్వు నేను వెనక్కి తిరిగి చూచి దేవుని రాజ్యానికి దూరం కాకూడదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీ కోసం, నా కోసం పరలోకంలో స్థలం సిద్ధపరిచినాడు. ఆ స్థలాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అనేకసార్లు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటన్నింటినీ జయించుకోవాలి. చాలామంది నాడు ఏదన్నా చిన్న కష్టం అయ్యో ఈ దేవుని దగ్గరకు వస్తే మేము అన్నీ బాగుంటామంటే మాకేం మేలు జరగట్లేదే వదిలేసి వెళ్ళిపోయి ఏమైపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. కాబట్టి అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే చూద్దాం రండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 6వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనైందను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకోండి. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకోండి. జీవము గల దేవుని విడిచిపోతే ఏముంది? నష్టం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అందుకే వెనక్కి తిరిగి చూచి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయినారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రులు కాలేకపోయినారు. అరణ్యంలో రాలిపోతూ వచ్చినారు. ఎందుకు? వెనక్కి తిరిగి చూసినారు. తిరిగి మనం ఐగుప్తుకు వెళ్ళిపోదాం, ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదామని. ఎందుకు నశించిపోయినారు? చూడండి, 16-17 వచనాలు చదవండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి అరణ్యం నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. కాబట్టి చూసినట్లయితే విని కోపం పుట్టించిన వారు మోషే అహరోనుల చేత ఐగుప్తులోంచి నడిపించబడిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించను? ఎవరి మీద కోపించినాడు? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు ఏమైపోయాయి? అరణ్యములో రాలిపోయిన. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసిన అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాబట్టి అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయినారు. కాబట్టి అందుకే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయినారు? నశించిపోతున్నారు. అందుకే ఇక్కడ 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. కాబట్టి అవిధేయతలను వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. కాబట్టి ఏం చేసినా అంటే అవిధేయత వలన వారు ఏమైపోయినారు? పడిపోతూ వచ్చినారు. కాబట్టి అవిధేయత వలన వాళ్ళు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోతే అందుకే మీ విరోధైన అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదగుచు తిరుగులాడుచున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె, వాడు సింహం కాదు, సింహం వలె ఏం చేస్తున్నాడంట? గర్జిస్తూ ఎవరిని మృంగుదనని వెదకుతూ తిరుగులాడుచున్నాడు. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పుడు
మనని పట్టించుకోడు. ఎందుకు? వాళ్ళంతా నా స్వాధీనంలో నా ఆధీనంలో ఉన్న వాళ్ళే కదా అని చెప్పేసి మన గురించి ఏం పట్టించుకోడు. మన మీద ఎప్పుడు దృష్టి పెడతాడు? ఎప్పుడైతే వాడి మార్గాన్ని వదిలి యేసయ్య మార్గంలోనికి వచ్చామో అప్పటి నుంచే మన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింటాడు. అయ్యో, నా సంఖ్య ఒకటి తగ్గిపోయింది, వీని తిరిగి ఎలాగైనా మళ్ళీ సమకూర్చుకోవాలని చెప్పి ఏం చేస్తాడంట? ప్రతిరోజు మన ఎంట పరిగెడతానే మనని ఏదో ఒక విషయంలో శోధిస్తూనే ఉంటాడు. అందుకే మీ విరోధైన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు కనుక ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరులై వాడిని ఏం చేయాలంట? ఎదిరించాల. విశ్వాసమందు స్థిరంగా ఉంటే వాడిని ఎదిరించగలుగుతాము. విశ్వాసమందు బలహీనులుగా ఉంటే ఏమైపోతాము? బలహీనంగా ఉంటే వానికి లొంగిపోతాము. వాడు ఏమైపోతాడు? వానికి అవకాశం ఇస్తాం. మనకి పరలోకం లేకుండా చేస్తాడు, మనకు నిత్య జీవం లేకుండా చేస్తాడు. మనం దేవుని బిడ్డలు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనని అపవాది బిడ్డలుగా చేస్తాడు. అందుకే అదే హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము ఎలాంటి పరిస్థితి వస్తుందో 4వ వచనం చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి ఏం చేయాలంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోతే తిరిగి అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. అందుకే ఏమైపోయిందంట? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి అందుకే దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు నీకు నాకు జీవకీటాన్ని సిద్ధపరిచినాడు. మనము ఆ యొక్క అవిధేయులతో పాటు మనం నశించిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు నీకు నాకు ఏం చేసినాడంటే మరి పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరిచినాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే ఒక ఆత్మీయ పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తాలి. అందుకే చూద్దాం రండి, ఇక్కడ 11వ అధ్యాయం హెబ్రీ 11. ముప్పై 33వ వచనం నుంచి చదవండి. 11వ అధ్యాయము. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యమును జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనను బారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధాన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను కొడాదెబ్బలను మరి బంధకమును ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకొని దరిద్రుడై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండలలోనూ గుహల్లోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి చూసినట్లయితే మనం ఇక్కడ ఏం చేసినారంట? మరి విశ్వాసం ద్వారా వారు రాజ్యమును జయించిరి, మరి నీతి కార్యమును జరిగించిరి, వాగ్దాన ఫలమును పొందినారు, సింహముల నోళ్లను మూసినారు, అగ్నిబణను చల్లార్చినారు, ఖడ్గదాలను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులైనారు, అన్యుల సేనను పారద్రోలినారు. ఏం చేసినారంట? కొందరైతే మరికొందరు తిరస్కారమును కొడాదెబ్బను మరి ఖైదును అనుభవించినారంట, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఏం చేసినారంట? శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. అయినప్పటికీ కూడా వెనక్కి చూడలేదు. అందుకే పౌలు కూడా తన జీవితంలో మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఈ నామాన్ని విడిచిపెట్టండి, ఈ నామం కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధమే, నేను ప్రభు కొరకు చనిపోవడానికే వచ్చాను, కానీ ఆ నామాన్ని నేను విడిచిపెట్టాను.
కాబట్టి చూసినట్లయితే ఈ నామం కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పి వచ్చి ప్రభు కొరకు హతసాక్షిగా మరణిస్తూ వచ్చినాడు. అందుకే చూసినట్లయితే ఇక్కడ 12వ వచనం మొదటి వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఆ సాక్షి సమూహం అంతా ఏం చేస్తుంది? మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూడవద్దు, మీరు పరిగెత్తండి. మీరు ఓపికతో పరిగెడితే మీ కొరకు ఏముంది? పరలోకంలో పరలోక రాజ్యం ఉంది, పరలోకంలో జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, వాడబారని మహిమా కిరీటం ఉంది. ఈ కిరీటాలన్నీ పొందాలంటే మీరేం చేయాలి? వెనక్కి తిరిగి చూడవద్దు, ఓపికతో పరిగెత్తండి. మరి ఇంతమంది వాళ్ళందరూ రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. మరి ఇన్ని శ్రమలు అనుభవించిన వారే వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం రాగానే, చిన్న కన్నీరు రాగానే అయ్యో దేవుని మందిరానికి వెళ్తుంటా, దేవుడు నాకు ఏం సహాయం చేసినాడు, నన్ను విడిచిపెట్టినాడే, నన్ను మర్చిపోయినాడు అని చెప్పి ఈరోజు దేవుని మందిరాన్ని వదిలేసి ఎంతోమంది నష్టపోతున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పటికీ తన అన్యాయస్తుడు కాదు. దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఈ లోకంలో తల్లి విడిచినా, తండ్రి మరిచినా ఆయన నిన్ను ఎన్నడూ కూడా మరువడు, ఎడబాయడు. కాబట్టి నువ్వు ఆయనతో సహవాసం ఉంటే ఆయన నీకు మేలు చేస్తాడు, కానీ కీడెన్నడూ కూడా చేయడు. ఆయన చేసే దేవుడు కాదు. కాబట్టి అందుకే చూసినట్లయితే ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో మనం వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు నీకు నాకు ఎంతో ఉన్నతమైన పరలోకం, అది కోట్లు పెట్టినా కొనలేని పరలోక రాజ్యాన్ని ఉచితంగా నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. అక్కడ ఏముందంటే పరలోకంలో 12 ముత్యాల చేత కట్టబడిన భవనాలు. మనం ఇల్లు దేంతో కట్టుకుంటామమ్మా ఈ లోకంలో? రాళ్ళు, ఇటుకలు, సిమెంటు, కంకర, దీంతో కట్టుకుంటాం. అయితే పరలోకంలో దేవుని రాజ్యం ఎలా ఉందంట? 12 ముత్యాల చేత కట్టబడిన భవనాలు. రోడ్లు ఎలా ఉన్నాయంట? రోడ్లు ఏముంటాయి? సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మట్టి రోడ్లు ఉంటాయి మనకు. అక్కడేం రోడ్లు ఉన్నాయంట? బంగారు వీధులు. ఇక్కడ బంగారం, తులం బంగారం కొనాలంటే ఇప్పుడు 70,000 దాకా ఉంది కదా. అక్కడ ఏం వీధులు ఉన్నాయంటే పరలోకంలో బంగారం మీద మేలిమి బంగారం. ఈ బంగారంలో కల్తీ ఉంటుంది. అక్కడ మేలిమి బంగారం అంటే కల్తీ లేని స్వచ్ఛమైన బంగారం మీద బంగారు వీధులు అంట. బంగారు వీధులున్న దేశం ఎక్కడన్నా ఉందా? ఏ ఊర్లోన్నా చూసినా బంగారు వీధులు ఉన్న రోడ్లు? కాబట్టి పరలోకంలో మాత్రమే నువ్వు చూడగలవు. అటువంటి రాజ్యాన్ని దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచినాడు. కాబట్టి మనము వెనక్కి తిరిగి చూడకుండా యొక్క పరుగు పందెంలో మరి ఓపికతో పరిగెత్తాలి. అందుకే ఒకసారి ఇలాగే మందిరం జరుగుతుండే ఒక 3-4 వ్యక్తులు మాస్కులు కట్టుకొని, గన్నులు పట్టుకొని మందిరంలోనికి వచ్చారంట. మందిరంలోనికి వచ్చేసి అందరినీ బెదిరించినారంట. మీరందరూ కూడా బైబిల్ ఇక్కడ పడేసి యేసుప్రభువారు దేవుడు కాదని చెప్పేసి వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోవాలా. ఎవరైతే ఇక్కడే ఉంటారో వాళ్ళని కాల్చి చంపేస్తామని చెప్పినారంట. ఏం చేసినారు? అందరూ కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మందిరంలోంచి. యేసుప్రభువారు దేవుడు కాదని చెప్పి వదిలేసి మీరు అందరూ బయటకు వెళ్ళిపోవాలా, బైబిల్ ఇక్కడే పెట్టేసి. ఎవరన్నా మందిరంలో ఇక్కడే మొండికి ఉన్నారంటే వాళ్ళని చంపేస్తామని చెప్పినారు. అందరూ భయపడేసి పెద్దలు, పిల్లలు, వృద్ధులు చాలామంది అందరూ కూడా పరిగెత్తేసి బయటికి వెళ్ళిపోయినారు. ఒక చిన్న పాప మాత్రము, ఒక 8-9 ఏళ్ళ 10 ఏళ్ళ పాప బైబిల్ పట్టుకొని అలాగే మందిరంలో కూర్చుందంట. ఏమ్మా నువ్వు వెళ్ళవా? లేదనుకో, నేను వెళ్ళను. ఎందుకంటే యేసయ్య నా కొరకు చనిపోయినాడు. నేను యేసయ్య కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టను. సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టినాడంట. నా కొరకు ఎన్నో బాధలు పొందినాడు, ఎన్నో శ్రమలు పొందినాడు. కాబట్టి అటువంటి యేసయ్య కొరకు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టినప్పుడు నేను ఆయన కొరకు ప్రాణం పెడతాను, కానీ యేసయ్యని మాత్రము నేను విడిచిపెట్టాను. అప్పుడు వాళ్ళ మాస్కులు తీసివేసి చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించినారంట. మీ విశ్వాసం ఎక్కడ? వాళ్ళు కూడా పాస్టర్లే. ఏం చేయనారు? టెస్ట్ చేయడానికి మాస్కులు కట్టుకొని, గన్నులు పట్టుకొని వచ్చినారంట. చెక్క గన్నులు పట్టుకొని, మామూలు గన్నులు పట్టుకొని వచ్చినారు. వీళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఒకసారి చూద్దాం, టెస్ట్ చేద్దామని చెప్పేసి వేరే ప్రాంతం నుంచి వచ్చినారు.
అప్పుడు వాళ్ళందరినీ పిలిచి, ఇన్ని రోజులు విన్న వాక్యం ఏమైపోయింది, మీ విశ్వాసం ఏమైపోయింది, ఒక చిన్న పాపకున్న విశ్వాసం కూడా మీకు లేకుండా పోయిందే, ఈ చిన్న పాపకున్న ధైర్యం కూడా మీలో లేదే. ఆ చిన్న పాప ఏమంటుంది, నా యేసయ్య కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. అయితే నువ్వు నేను ఏమైపోయినాం, ప్రాణానికి భయపడి, అయ్యో బతుకుంటే బలుసాకు దీన్ని బతకల్చరా నాయన పా అని చెప్పి బయటికి పారిపోయినాం. చూడండి ఎంత విచారము. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మనము ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో మరి ఓపికతో పరిగెత్తాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అందుకే చూద్దాం రండి. 1 పేతురు, సమయం చాలా అయింది, త్వరగా ముగించుకున్న 2 మాటలు. ప్రకటన గ్రంథం 16 చదవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములో చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి చూసినట్లయితే ప్రభు ఎలా వస్తున్నాడంట, దొంగ వలె వస్తున్నాడు. ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంట, దొంగ వలె వస్తున్నాడు. అంటే దొంగ కాదు. దొంగ ఎలా వస్తాడు, చెప్పి వస్తాడమ్మ మన ఇంటికి, అమ్మ రాత్రి మీ ఇంట్లో కన్నం వేస్తున్నాను, మీ ఇంట్లో బంగారం ఎత్తకపోతాను, మీ ఇంట్లో సామాన్లు ఎత్తకపోతాను, జాగ్రత్తగా ఉండండి ఈరోజు అని చెప్తాడా? మనం అందరం నిద్రపోతున్నప్పుడు, ఎక్కడో ఊరు వెళ్ళినప్పుడు, తాళం వేసుకొని పోయినప్పుడు, ఎప్పుడు వస్తాడో ఎవరు లేని సమయంలో వచ్చి ఇంటికి కన్నం వేసి తాళం మొగలు కొట్టి వాడికి కావాల్సిన విలువైన వస్తువులు తీసుకొని పోతాడు. కాబట్టి అలాగే యేసుప్రభువు కూడా ఎలా వస్తున్నాడు, ఆయన అర్ధరాత్రి వస్తాడో, కోడుకున్నప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అయితే మనం మెలకుగా ఉండి ఏం చేయాలంట, ఆ వస్త్రాన్ని కాపాడుకొని మెలకుగా ఉండేవాడు ధన్యుడు. ఏం వస్త్రం ఇచ్చినాడు దేవుడు? స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. ఈ రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలా, నువ్వు నేను భద్రంగా కాపాడుకోవాలా. రక్షణ అనే టికెట్ ఏం చేయాలి, మనము కాపాడుకోవాలా. అక్కడ పరలోకం వెళ్ళినప్పుడు వాకిటి దగ్గర నీ రక్షణ అనే టికెట్ ఏదంటే చూపియాలి. ఆ టికెట్ లేకుంటే నీకు లోపలికి ప్రవేశము లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఊరు నుంచి కర్నూలు వెళ్తున్నాం. కర్నూలు వెళ్తా ఏం చేస్తాం, బస్సు ఎక్కినాక ఏం చేస్తాము, టికెట్ తీసుకుంటాం కదా. టికెట్ తీసుకున్న తర్వాత మనము దిగే ఎక్కడైతే మనం దిగే వరకు టికెట్ తీసుకున్నాం, అక్కడ దిగేంత వరకు ఏం చేయాలి, టికెట్ మనము జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకవేళ మనము నిద్రపోయి గురకబెట్టి ఆ టికెట్ జోబులో సరిగ్గా పెట్టుకోకనో, చేతిలో పట్టుకొని నిద్రపోయి వదిలేసో అది గాలి కొట్టకపోయింది. అది అప్పుడు సగం దూరం వెళ్ళేటప్పటికి చెకింగ్ ఆఫీసర్ వచ్చినాడు, బస్సు చెకింగ్ ఆఫీసర్ వచ్చినాడు. ఈయన బాగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆ టికెట్ చేతిలో పెట్టుకున్నాడు, జోగులో పెట్టుకోకుండా, జాగ్రత్త పెట్టుకోకుండా నిద్రపోయినాడు. ఆ టికెట్ గాలి కొట్టుకొని పోయింది. వచ్చినాడు చెకింగ్ ఆఫీసర్ వచ్చినాడు. వచ్చి అందరు టికెట్లు చెక్ చేస్తున్నాడు. ఈయన నిద్రపోతున్నాడు. లే టికెట్ ఇది అండి. ఉంది సార్, టికెట్ తీసుకున్నా సార్ నేను, ఇదిగో సార్ అన్నీ చూసినాడు. టికెట్ కనపడి ఇంక టెన్షన్ మొదలైంది. ఇప్పుడు అరే టికెట్ కనపడట్లేదే, ఏదే అని టికెట్ బస్సు మాకు లేట్ అయిపోతుంది, తొందరగా దీని అంటే అన్నీ గెలిగినాడు కానీ టికెట్ లేదు. ఏమైపోయింది, టికెట్ ఏమైపోయింది, నిద్రపోయినాడు. టికెట్ ఏమైపోయింది, గాలికి కొట్టుకొని పోయింది. ఇప్పుడు టికెట్ గాలి కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేస్తారు, ఈ వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారని చెప్పి కేసు రాసేస్తారు, స్టేషన్కి తీసుకుపోతారు, ఫైన్ కట్టిస్తారు. చిన్న నిర్లక్ష్యం ఏమైపోయింది, కోర్టుకు తీసుకుపోయింది, స్టేషన్కి తీసుకుపోయింది, పరువు పోగొట్టేసింది. చూడండి ఎంత నష్టం చేసింది. ఇప్పుడు టికెట్ తీసుకున్నాక మనం ఎంతో జాగ్రత్త పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే దిగాలో ఆ దిగే స్థానం దిగేంత వరకు కూడా ఏం చేయాలా, ఆ టికెట్ను జాగ్రత్తగా దాచుకోవాలి. అలాగే దేవుడు కూడా నీ కోసం నా కోసం ఏమి ఇచ్చినాడు, రక్షణ అనే టికెట్ ఇచ్చినాడు. కాబట్టి యేసుప్రభువు వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు కూడా ఆ టికెట్ని ఏం చేయాలి, మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా. నువ్వు మెలకువ లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు. అక్రమం చేయవరు ఏమంటాడంటే అది నాన్న, అక్రమం చేయవలరా నా ఇద్దరు నుండి పోని. ఎంత మాట చూడండి, ఎంత విచారం. అందుకే ఇంత బతుకు బతికి ఏమైందంట, ఇంటి వెనక చచ్చినట్టు ఇది మన పరిస్థితి. అయ్యో నేను ఇన్ని రోజులు దేవుని మందిరానికి పోయినాను, ఏడ్ చేసి ప్రార్థన చేసినాను, ఏడ్ చేసి ఆరాధన చేసినాను, ఇన్ని చేసినాను, ఇవన్నీ ఏమైపోయినాయి ఈరోజు ఆ నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఆ రక్షణ అనే టికెట్ పోగొట్టడం ద్వారా ఈరోజు నువ్వు పరలోకాన్ని పోగొట్టుకున్నావు. చివరి వరకు అంతవరకు వచ్చినావు. అందుకే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే నీకు జీవకీటం ఉంది. కాబట్టి మరి మరణం వరకు నమ్మకంగా నువ్వు జీవకీటం కావాలంటే, నీకు పరలోకం కావాలంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయినారో వెనక్కి తిరిగి చూసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడకుండా అరణ్యంలోనే రాలిపోతూ వచ్చినారు. కాబట్టి చూసినట్లయితే అందుకే
తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు, దేమా ఏం చేసినాడంట, దేమా ఇహలోకాన్ని స్నేహించి క్రెంకేకి వెళ్ళిపోయాడు. దేమా లోకాన్ని స్నేహించి ఏం చేసినాడంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి చూసినట్లయితే మరి దేవుడు నీకు నాకు ఇంత గొప్ప రక్షణని టికెట్ ఇచ్చినాడు. దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా, భద్రంగా కాపాడుకోవాలా. అందుకే ఒక పేతురు పత్రిక ఒక మాట చదువుకొని మనం బరిలోనికి వెళ్దాం, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. సమయం ఒకటిని దయచేసి మన్నించండి. ఈ ఒక మాట చూసుకొని మనము పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దీనమైన దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఏం చేయాలంట, అన్ని జనుల మధ్య కూడా ఏం చేయాలంట, మరి మంచి ప్రవర్తన గల వారమై జాగ్రత్త కలిగి ఉండాలా. అందుకే ఒక ఆయన ఏం చూసినాడు, వెనక్కి ఇంకొక ఆయన కూడా చూసినాడు. ఒక వ్యక్తి ఏం చేసినాడంట, యెరూషలేము నుంచి ఎక్కడికి చూసినాడు, వెరుకోని చూసి అయ్యో ఎప్పుడు ఈ యెరూషలేము వెరుకోకు పోయిద్దాం ఒకసారి అని చెప్పి ఏం చేసినాడు, యెరూషలేము నుంచి వెరుకోకు బయలుదేరి ఎక్కడ ఏమైపోయినాయంట, మధ్యలో ఎవరున్నారు, దొంగలు అతన్ని కొట్టి అతని వస్త్రాలు దోచుకొని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయినారు. దొంగలు పడితే ఏం దోచుకుంటారు, డబ్బు దోచుకుంటారు, వెండి బంగారాలు దోచుకుంటారు, లేకుంటే ఉంగారం ఉంటే ఉంగారాలు, చైన్లు దోచుకుంటారు. వీళ్ళేం దోచుకున్నారంట, అతని బట్టలు దోచుకున్నారు. కాబట్టి ఏం బట్టలు అవి, రక్షణ వస్త్రం. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని అపవాది ఏం చేస్తాడు, తీసివేస్తాడు. అతని కొట్టి కొరప్రాణంతో విడిచేస్తే అప్పుడు ఎవరు వచ్చినారు, యాజకుడు వచ్చినాడు, లేవీడు వచ్చినాడు, చూసి ప్రక్కగా పోయినారు. అప్పుడు సమరయుడు వచ్చినాడు. ఈ సమరయులు యూదులతో సహవాసం చేయరు, వీళ్ళకి విరోధమైనప్పుడు కూడా ఏం చేసినాడు, ఆ సమరయుడు అతని మీద జాలిపడి అతని దగ్గర పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి అతని పూటకుల వాని ఇంట్లో చేర్చి అతన్ని పరామర్శించినాడు. కాబట్టి అలాగే నువ్వు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించినాడు. కాబట్టి ఎప్పుడైతే మనం యెరూషలేము దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్న మనము లోకం వైపు చూసినామంటే ఏమైపోతాము, అపవాది యొక్క కోరల్లో చిక్కుకుంటాము. వాడు ఏం చేస్తాడు, మన రక్షణ వస్త్రాలు దోచుకుని ఆత్మీయ దిగంబరతలుగా చేసి మనల్ని భ్రష్టులుగా చేస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండాలంటే దేవుడు ఇచ్చిన రక్షణ మనం భయంతో వణుకుతో కాపాడుకుంటూ ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు. అందుకే నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచి వాడెవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అందుకే మొదటి కొరింథీ 11వ అధ్యాయం రండి, ఆ మాట చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28 వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీన రోగులైనారు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి మనం పరీక్షించుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో మరి పాలు భాగస్తులను కావాలని కోరుతున్నాడు. అదే 10వ అధ్యాయంలో చివరి మాట ఒకసారి అందరం కలిసి చదువుకుందాం రండి. 10వ అధ్యాయము చివరి వచనం 39వ వచనము అందరం కలిసి చదువుకుందాము. అయితే 10 చివరి వచనం 39వ వచనం, అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ హెబ్రీ 10:39 చివరి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నశిస్తే వెనక్కి చూస్తే ఏమైపోతామంట, మనము నశించిపోతాం. కాబట్టి మనం నశించుటకు వెనుక తీవారం కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి శ్వాస యాత్రలో మరి ప్రభు వైపు చూస్తూ మనం ఓపికతో పరిగెడుతూ దేవుడిచ్చిన రక్షణను మరి ఇక్కడ వరకు కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా జీవించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రభు తన మాటను దీవించమని కోరుకుంటున్నాను.